నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొలిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని రెండు అక్షరాలు అతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా. ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం. పసుపు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు, వయోవృద్ధులకు,
అవ్వాతాతలకు అందరికీ కూడా దేవుడు మా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకుంటూ బాధ్యతలు తీసుకున్నప్పుడే రెండో సంతకమే సామాజిక భద్రతలో భాగంగా ఈ పెన్షన్ల పెంపు మీద సంతకం పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వరు, చంద్రబాబు నాయుడు వస్తే ఇంటికి పెన్షన్లు రావని చెప్పేసి ఏదో ప్రచారం చేసిన వైసీపీ నాయకులారా ఇవాళ మీరు ఏం చెప్తారు సమాధానం? పెన్షన్ పెంచడం అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం కాదు. మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉండాలి. మాటకు ముందు నువ్వు మాట్లాడతావు, విశ్వసనీయత అదేదో క్రెడిబిలిటీ అంటావు. నీకేడుందిరా నాయన విశ్వసనీయత అంటే చంద్రబాబు గారిది. మాట ఇచ్చాడు, ఇచ్చిన రోజు నుంచి 3,000 కూడా కలిపి ఇవ్వాలి. అవ్వాతాతలకు 7,000 ఇచ్చాడు. మా పెన్షన్ 3,000 నుంచి ఒక్కసారిగా 6,000 పెంచాడు. అది విశ్వసనీయత అంటే, అది క్రెడిబిలిటీ. మాట మాటను తిప్పను ఇట్లాంటి బేవర్స్ మాటలు నువ్వు చెప్పడానికి తప్పితే చేయడానికి పనికిరావు. కానీ మేము ఒకటే కోరుకునేది, ఈరోజు మా పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి ఈ ప్రేమకి గుర్తుగానే మేము ఈరోజు ఇక్కడ మా ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా అన్న స్థానిక పార్టీ ప్రెసిడెంటు అందరి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రీతమ నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన భాగంగా రెండో సబ్జెక్టే అందరికీ పెన్షన్లు పెంచి ఇస్తానని చెప్పడం జరిగింది. దాని ధర్మేర ఈసారి రెండో అంశంగా తీసుకొని రాష్ట్రంలో ఒకేసారి వితంతువులకు, అవ్వాతాతలకు, వికలాంగులకు అందరికీ కూడా ఒకేసారి 65 లక్షలు పైగా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, 3 నెలల ముందు 1,000 పెంచిస్తా, 4,000 ఇస్తాను, ఒకేసారి 4,000 పెన్షను, 3 నెలలకి 1,000 చొప్పున 3,000 7,000 కల్పిస్తానని, అలాగే 6,000 పూర్తిగా నడవలేని మద్దతు వాళ్ళకి 10,000 15,000 లెక్కన ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చెప్పిందే చేస్తాను, చేసేది చెప్తానని చెప్పేటువంటి ఉన్నత ఆదర్శాల భావాలు కలిగినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి తరఫున అందరికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు కొన్ని చోట్ల దుష్ప్రచారం మొదలు పెడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరేం చేశారు మేమేం చేస్తాం అనేది ఇంకా ముందు చూపిస్తాం. మీరు ఇంకైనా సరే బుద్ధి తెలుసుకొని పేద ప్రజలకి ఎట్లా సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన పెట్టి ఏదన్నా మంచి ఆలోచనలు ఉంటే మాకు చెప్పండి. మేము కూడా ఆలోచనలు మాకు మంచివి అనిపిస్తే ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఒకటే చెప్తాను, నేను తెలుగు మహిళల తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.